రాష్ట్రంలో చేపలనగానే గుర్తొచ్చేది నెల్లూరు జిల్లాని. జిల్లాలో 10,000 ఎకరాల్లో సాగవుతున్న రూప్చంద్ బొచ్చ చేపలు ఇప్పుడు సాగుదారులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. గోదావరి జిల్లాల కంటే ఇక్కడ ధర ఎక్కువగా ఉండాల్సింది పోయి వ్యాపారుల మాయాజాలంతో రివర్స్ అవుతోంది. రూప్చంద్ కిలో 102 ఉండాల్సిన చోట వ్యాపారులు కుమ్మక్కై 94కే కొంటున్నారు. బొచ్చ చేపల ధర కిలో 116 దగ్గరే ఆగిపోయింది. నిజానికి కిలో 110 నుండి 130 పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది. కానీ వ్యాపారులు రైతుల దగ్గర తక్కువకు కొని మార్కెట్ లో 150కి అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు. పెరిగిన మేత ధరలకు తోడు ట్రూఅప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు 4 రూపాయలు వసూలు చేస్తుండటంతో విద్యుత్ బిల్లుల మోత మోగుతుంది. నెలల తరబడి కష్టపడి పెంచిన రైతుకు చివరకు నష్టాలే మిగులుతున్నాయి. గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారటమే లేదు. మీ ఏరియాలో చేపల ధర ఎంత పలుకుతోంది? ఈ విద్యుత్ ఛార్జీల భారంపై మీ స్పందన ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.